ఇప్పుడు ఆపరేటర్స్‌లో ఇది అర్థమెటిక్ ఆపరేటర్. నేను కోడ్ రన్ చేసి చూపిస్తాను. రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకే. ఇప్పుడు నేను ఏ వాల్యూ అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో ఏ వాల్యూ 10 తీసుకున్నాను, బి వాల్యూ 3 తీసుకున్నాను. ఇది అడిషన్, ఇది సబ్ట్రాక్షన్, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్, ఇది మాడ్యులస్. సేమ్ మళ్ళీ రిలేషనల్ ఆపరేటర్స్‌లో ఏ వాల్యూ 10 కదా, బి వాల్యూ 3 కదా, రెండు ఈక్వల్ ఉంటే ట్రూ చూపిస్తుంది, ఈక్వల్ ఒకటి ఫాల్స్. అట్లా నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఈక్వల్స్ టు. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్లో ఇది పోనీ ఇంకా లాజికల్ ఆపరేటర్స్లో నేను బూలియన్ అనేది డేటా టైప్, పి అనేది వేరియబుల్, పికి ట్రూ ఇచ్చిన, క్యూకి ట్రూ ఇచ్చిన, రెండు ట్రూ ఇచ్చిన. ట్రూ ఉంటే ట్రూ ఇస్తుంది. ఓకేనా, అండ్లా ఇది లాజికల్ అండ్ సింబల్, ఇది లాజికల్ ఆర్ సింబల్, ఇది నాట్ సింబల్. ట్రూ ఉంటే ట్రూ ఇస్తుంది, మిగతా అని ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా, నేను ఇది ఫాల్స్ ఇస్తాను. ఇప్పుడు ఫాల్స్. ఇప్పుడు ఏమి ఇస్తుంది రిజల్ట్? ఇక్కడ పి అండ్ క్యూ, పి అండ్ క్యూ ఏమి ఇస్తుంది? ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ ఒకవేళ రెండు ఫాల్స్ ఉంటే ఆర్లో ఫాల్స్ వస్తుంది. ఓకేనా, ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది. అర్థమవుతుందా? ట్రూలో పి ట్రూ, క్యూ ట్రూ ఉంటే ఫస్ట్ది అండ్ ట్రూ వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి రిజల్ట్? పి అండ్ క్యూ. అర్థమవుతుందా? అండ్లో ట్రూ ఉంటే అన్ని ట్రూ వచ్చు. ఒకవేళ పి ఇక్కడ పి ట్రూ ఉండి క్యూ ట్రూ ఉంటే అప్పుడు అండ్లో అన్ని ట్రూ వస్తుంది, మిగతా అన్ని ఫాల్స్. అదే ఆర్లో పి ఫాల్స్, క్యూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది, మిగతానే ట్రూ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం రావాలి? నేను పి ట్రూ ఇచ్చిన, క్యూ ఫాల్స్ ఇచ్చిన, కాబట్టి అండ్లో ట్రూ ఉంటేనే ట్రూ, మిగతానే ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. అదే దీనిలో ఆర్లో ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, మిగతానే ట్రూ వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పిలో ఫాల్స్ వస్తుంది, క్యూలో ట్రూ వస్తుంది. చూద్దాం ఇప్పుడు. రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకే, అర్థమవుతుందా? పి అండ్ ఫాల్స్ వచ్చింది, దీనిలో ట్రూ వచ్చింది. నాట్ పి అంటే పి ట్రూ కాబట్టి నాట్ పి అంటే ఫాల్స్ వచ్చింది. ఇట్లా ఇది బిట్ వైజ్ ఆపరేటర్. ఎట్లా అంటే ఒక్క బిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది అది. ఇప్పుడు ట్రూ ఉంటే ట్రూ, మిగతా అన్ని ఫాల్స్ అండ్లో, దీనిలో అది అట్లా. ఆర్లో ఫాల్స్ ఉంటే ఫాల్స్ కదా, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. అట్లా అర్థమవుతుందా? ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఇది ఎగ్జార్ ఎట్లా అంటే ట్రూ రెండు సేమ్ వాల్యూస్ ఉంటే 0 వస్తుంది, డిఫరెంట్ వాల్యూస్ ఉంటే ఫాల్స్ వస్తుంది ఆన్సర్ దానికి. ఇది కాంప్లిమెంట్ అంటే ఒకటి ఇంక్రిమెంట్, ఇప్పుడు ఎంకి ఇంక్రిమెంట్ అయ్యి దానికి మైనస్ సింబల్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఇది లెఫ్ట్ షిఫ్ట్, ఇది రైట్ షిఫ్ట్, ఇది అన్సైన్డ్ రైట్ షిఫ్ట్. ఓకేనా, అన్సైన్డ్ లెఫ్ట్ షిఫ్ట్ ఉండదు జావాలో. ఓకేనా, ఇది యూనరీ ఆపరేటర్ ఎట్లా అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇది ప్రీ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ అంటే ముందు ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ ప్రింట్ అవుతుంది, పోస్ట్ అంటే ప్రింట్ అయినాక వాల్యూ ప్రింట్ అవుతుంది, వాల్యూ ప్రింట్ అయినాక ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తా. ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్లో ఇంక్రిమెంట్ అవుతుంది, వాల్యూ ప్రింట్ అవుతుంది, సడన్ డైరెక్ట్ ప్రింట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ ప్రింట్ అవుతుంది డైరెక్ట్. అదే పోస్ట్ దాంట్లో వాల్యూ ప్రింట్ అయినాక ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, ఇది ఇక్కడ ఇగో ఆఫ్టర్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఫస్ట్ ఎక్స్ 5 అయింది, తర్వాత -5 అయింది, -5 అయినాక ఇప్పుడు మళ్ళీ ఎక్స్ వాల్యూ 6 అయింది. అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ అయ్యి ఎక్స్ అయింది. ప్లస్ ఎక్స్ అంటే ఎట్లా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? అట్లా ఇది సేమ్ అంతే. ప్రీ ముందు ప్లస్ అంటే దానికి అర్థం అది. ఓకేనా,
నెక్స్ట్ 6 ప్రింట్ అయినాక ఈ 6ని మళ్ళా పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ప్రింట్ అయినాక తర్వాత వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఎక్స్ వాల్యూ ఎంత 6, ఇక్కడ ఎంత 6 ప్రింట్ అయినాక తర్వాత మళ్ళీ ఎక్స్ వాల్యూ ఏంటిది ఆల్రెడీ ప్రింట్ చేసినాక తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్స్ అయినా ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? 7 ప్రింట్, ఇక్కడ 6 ప్రింట్ అయింది ఆల్రెడీ, తర్వాత ప్రింట్ అయినాక ఇంక్రిమెంట్ అయింది, అందుకే 7 ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ డిక్రిమెంట్ కూడా సేమ్ అట్నే. ఫస్ట్ ప్రీ దాంట్లో అక్కడ ఉన్న ప్లస్ మైనస్ చూసుకోకుండా డైరెక్ట్ ప్రింట్ అవుతుంది, అంటే అన్నయ్య ఒకసారి ప్రింట్ అవుతుంది. అదే పోస్ట్ దాంట్లో ప్రింట్ అయినాక చూసుకుంటా, తర్వాత డిక్రిమెంట్ చూసుకొని ఇంక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ అయితే తర్వాత డిక్రిమెంట్ అవుతుంది ప్రింట్ అయినాక, అది ఓకేనా. అట్లా ఆఫ్టర్ పోస్ట్ డిక్రిమెంట్ అదవుతుందా. ప్రింట్ ముందు 6 అయింది, తర్వాత డిక్రిమెంట్ చేసినాక 5 అయింది. 5ని చూపించదు ఇక్కడ, 5 అని చూపించదు, ప్రింట్ చేసినాక చూపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ చేయాలి ఇంకో వాల్యూ, ఓకేనా. అర్థమవుతుందా? ఇక్కడ చూసినావా, ఇక్కడ డిక్రిమెంట్ అయింది, డిక్రిమెంట్ అయినాక మళ్ళీ దాని వాల్యూ ఎక్స్ వాల్యూ పోస్ట్ డిక్రిమెంట్ ఎంత అంటే 5 చెప్తాను. సేమ్ బిట్ పోస్ట్కుని ప్రీకి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది బిట్ కాంప్లిమెంట్, అంటే 5 ఉంటే ఇంక్రిమెంట్ అయితే దాని మైనస్ సింబల్ యాడ్ అవుతుంది అంతే. లాజికల్ నాట్ ట్రూ, అంటే ట్రూ ఉంటే ఫాల్స్ అయితే, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఎట్లా అంటే, ఇది 10 ఉన్నాయి కదా, 5 + 5, ఇది ఎట్లా అని ఇక్కడ యూజ్ చేసి చూపిస్తాను. C = C + 5 అనమాట. అట్లా అన్నిటికీ అట్లే 10 + 5, 15 - 3, ఇంకా 12 × 2, 24/4. ఆ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ బై 4, మళ్ళీ అప్డేటెడ్ వాల్యూ బై మాడ్యులస్ 5 ఎంత, మాడ్యులస్ 6 మాడ్యులస్ 5 ఎంత, రిమైండర్ ఉన్న వాల్యూ వస్తుంది 1 అక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషనల్ టర్నరీ ఆపరేటర్. ఈ టర్నరీ ఆపరేటర్ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఇది ఒకవేళ ట్రూ అనుకో ఏ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అనుకో బి ప్రింట్ అవుతుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ అది ప్రింట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే సెకండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది, సెకండ్ ఉన్న దాంట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ ట్రూ కదా, ఏ ఎంత 10 కదా, బి 3 కదా, A10 B3, A10 B3, 10 పెద్దదా బి కంటే, అవును ఏ ప్రింట్ అయింది, మ్యాక్సిమం వాల్యూ ఎంత 10, అట్లా అంతే.